సో ఇవాళ మనము అథెంటిక్ విలేజ్ స్టైల్ కొర్మీను ఫిష్ పులుసు తయారు చేస్తున్నాం మన సంతోష్ రుచిలో వ్లాగ్స్లో. చూడండి, ఈ పులుసు కలర్ఫుల్గా చూస్తుంటే నోరూరిపోతుంది కదూ. ఒకసారి చూస్తే మీకు వెంటనే తినాలనిపిస్తుంది. ఈ రుచి సీక్రెట్ ఏంటి, నేను ఏ మసాలాలు వాడాను, అసలైన విలేజ్ స్టైల్లో ఎలా చేశాను అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి కొత్తగా మా ఛానల్ చూస్తున్న అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష్ రుచిలో బ్లాగ్స్ అండి. పదండి రెసిపీని మొదలు పెడదాం. మరి ఇంకా ముందుగా నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు రెండింటిని విడివిడిగా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఫిష్ని కూడా బాగా కడిగి శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పులుసులో అసలైన రుచి వచ్చే సీక్రెట్ మసాలాలు తయారు చేద్దాం. ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి లో ఫ్లేమ్ పై నుంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి 2 స్పూన్లు వేశాను. మీ దగ్గర నార్మల్గా ఉన్న స్పూన్ అయితే కనుక అర టీ స్పూన్ చొప్పున వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా వేయించుకోవాలి, బట్ నా దగ్గర ధనియాల పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తర్వాత కలుపుతాను. ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలాల వల్లే చేపల పులుసుకు అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపులు పెట్టాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే పులుసుకు మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలను కట్ చేసి వేసుకుందాం. ఇవి కూడా కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు వేసి ఆయిల్లో కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. నేను ఒక చిన్న టీ స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. నేను దాదాపు ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పచ్చివాసన పూర్తిగా అంటే రా స్మెల్ పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన ఆనియన్ పేస్ట్ ఇప్పుడు వేయాలన్నమాట. అది కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది వేగిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ చాలా ముఖ్యమండి. ఈ మసాలా ఎంత బాగా వేగితే చేపల పులుసు అంత రుచిగా వస్తుందన్నమాట. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం నుంచి లో ఫ్లేమ్లో నెమ్మదిగా మగ్గిస్తూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఓపికగా వేయించాలి. ఇప్పుడు ఆయిల్ బాగా రిలీజ్ అయ్యింది. ఈ టైంలో కారం వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. కారం వేసిన తర్వాత మరోసారి బాగా కలుపుతూ మసాలా మొత్తం బాగా వేగి ఆయిల్ విడిచే వరకు ఉడికించాలి. అంటే ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు చింతపండు రసం పోసి బాగా కలిపి పులుసు మరిగే వరకు ఉంచుదాం. ముందుగానే నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి రసం తీసుకున్నాను. దాదాపుగా మనకి ఒక చిన్న బౌల్ చింతపండు రసం వచ్చిందండి. ఇప్పుడు ఆ రసాన్ని బాగా వేగిన మసాలాల్లో పోసి బాగా మరిగించాలి. ఈ స్టేజ్లో పులుసు బాగా బాయిల్ అవ్వాలి. మసాలాలు, చింతపండు రసము అన్నీ బాగా కలిసే వరకు చేప ముక్కలు మట్టుకు పులుసు బాగా మరిగిన తర్వాతే చేపలు వేయాలి. ఇప్పుడు నేను పులుసు కన్సిస్టెన్సీని చూసుకొని అవసరమైతే నీళ్లు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఇప్పుడు నేను రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పులుసు బాగా మరుగుతున్నప్పుడు పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పంచదార వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, కానీ ఇలా వేస్తే రుచి చాలా బాగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న సీక్రెట్ మసాలా పౌడరు అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించిన పొడి తీసుకున్నాను. ఆ మసాలాలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మసాలాలన్నిటినీ చేపలు వేయకముందే బాగా మరిగించాలి. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు కదండి. అలా కలిపితే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కో చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేసుకున్నాను. చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పులుసు ఇప్పటికే బాగా మరిగి రెడీగా ఉంది కాబట్టి చేపలు ఉడికితే చాలు. మనకు
అథెంటిక్ విలేజ్ స్టైల్ కొరమేను ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత అందమైన కలర్ వచ్చిందో, నిజంగా నోరూరించేలా ఉంది కదా! ఇలాంటి కొరమేను లేదా లైవ్ ఫిష్‌తో ఈ పులుసు చేస్తే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అంతే అండి. ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి మరో 10-15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడకనిద్దాం. చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి అంతకంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ లోపే మసాలా మొత్తం చేపలకు పట్టి బాగా పులుసు చిక్కగా రుచిగా తయారవుతుందన్నమాట. చివరగా కొద్దిగా తాజా కొత్తిమీర చల్లి గార్నిషింగ్ చేసుకుందాము. కొత్తిమీర వేయడం వల్ల పులుసుకు మంచి వాసన, రుచి వస్తాయి. అంతే అండి, మన అథెంటిక్ విలేజ్ స్టైల్ కొరమీను ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం మరింకా. మీరు కూడా ఈ అథెంటిక్ విలేజ్ స్టైల్ కొర్రమీను ఫిష్ పులుసు రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి రుచికరమైన విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం మా సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కూడా మాకు చాలా పెద్ద సపోర్ట్, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. సో ఇవాల్టికి అంతే అండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.